పెళ్లి కాని మగవారి అందరికీ పెళ్లి అయ్యేలా చేసే అద్భుతమైన పరిష్కారం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం చక్కని అద్భుతమైన పరిష్కారం పెళ్లి కాని మగవారికి. వివాహ సమస్యలు ఉన్న మగవారు శ్రీ సుబ్రహ్మణ్యుని కళ్యాణం 41 రోజులతో భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో పారాయణ చేసి ప్రతిరోజు తమ స్వహస్తాలతో ఏదైనా సరే స్వామివారికి నివేదన చేసి ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేసి గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి. సంకల్పం చెప్పే సమయంలో వివాహ దోష పరిహారార్థం అని చెప్పి స్వామిని దర్శించుకుని వస్తే తప్పక సకల వివాహ దోషాలు పరిష్కరించబడతాయి. స్వామివారి అనుగ్రహం వలన తప్పక శుభం కలుగుతుంది. ఇది ఎంతో మంది జీవితాలలో జరిగింది. నివేదన చేయడానికి పెద్దగా ఏమీ ఆలోచన అక్కర్లేదు. మీ శక్తి మేరకు పాలలో చక్కెర కలిపి నివేదించవచ్చు, అటుకులు బెల్లము కలిపి నివేదించవచ్చు, అరటిపండు ముక్కలు చేసి పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి కలిపి నివేదించవచ్చు. ఇవే కాదు, మీ శక్తి మేరకు ఏదైనా స్వామివారికి నివేదించవచ్చు. పెళ్లి కావట్లేదని బాధపడుతున్నవారు, ఆలస్యం అవుతుంది అనుకున్నవారు మీ స్వహస్తాలతో ఇలా నివేదన చేయండి. మీ దగ్గర శ్రీ వల్లీ కళ్యాణం మరియు శ్రీ దేవసేన కళ్యాణం ఉంటే వాటిని కూడా చదవండి. అవి రెండు మీ దగ్గర లేకపోతే ఇప్పుడు నేను చెబుతున్న పారాయణ కూడా మీరు చేయవచ్చు లేదా వినవచ్చు. అలానే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రము, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం ఎంతో శ్రేయస్కరం. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ, విశ్వాసం మాత్రమే. చదవలేకపోయినా ఈ 41 రోజులు ఇలా పారాయణ వినండి. ఫలితాల గురించి ఆలోచన వద్దు, అనుమానం వద్దు, ఆందోళన అస్సలు వద్దు. ఇది ఎవరికి వారు చేస్తే మంచిది. తమ పిల్లల కోసం చేయవచ్చా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తప్పని పరిస్థితుల్లో చేయవచ్చు, కానీ ఎవరికి వారు చేస్తే ఉత్తమ ఫలితం శీఘ్రముగా మీకు కలుగుతుంది. మొదటిగా సుబ్రహ్మణ్యుని చరిత్రను పఠించాలి. మీ దగ్గర లేకపోతే ఈ వీడియో ప్లే చేసుకుని భక్తి శ్రద్ధలతో వినండి. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి, అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనబడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పు రాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి, నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు, ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయ్యింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా, నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కొనుకు వచ్చి మోకాళ్ల మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికేశాడు. మారుదహ మారుదహ, ఎడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి, కనీసం వాళ్ళకి మీ దగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదహ మారుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరలా భంగపాటు అయింది. ఎలా కొన్నాళ్లు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి ఒక చిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరముల నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహంను పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది, బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్లి దేవతలతో యుద్ధం చేసి
ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ, నాయనా, నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్లను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కాని వాళ్ల పదవులు వాళ్లను చేసుకోని అని చెప్పాడు. వాళ్ల మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో, మహానుభావ, అనుకోకుండా ఈ వేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒకటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధన చేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి, నాయనా, నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకొని ఉండు, ఈశ్వరుని నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావో, ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే, వరాంగి, ముల్లోకములను గెలవగలిగినవాడు, పాక శాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు, నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమయ్యింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీరిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడుతున్నారు. వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడిని బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుని చూస్తున్నాడు. అలా 100 ఏళ్ల తపస్సు చేశాడు. తరువాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి, వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తోంది. మీరు వెళ్లి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు. తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుని దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్లిపోయాడు. తారకుడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రాణి వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మధుడు వెళ్లి బాణం ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్లిపోయారు.
రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడి బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పారు. అమ్మవారు దూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతంను వదులుతావా వదలవా అని అదిలించింది. శంకరుడు నిజ రూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహాతపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివ పార్వతుల దివ్యమైన క్రీడ శతదివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు, కాని ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామమోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కాని ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో నీకు మాత్రమే కుమారుడుగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కాని ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగినవాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయా మోహితులు అయి అక్కర్లేని విషయంను చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. శివ పార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్లే అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్లారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నారు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు. నీ తేజస్సు కాని స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వారు లేరు. ఈశ్వర, మీ తేజస్సును మీ యందే ఉంచేసుకోండి. ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి, ఈ భూమి మీద అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయట పడకుండుగాక, ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒక చోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకాలైన రూపములు పొందుతావు. చాలా మందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుపడిపోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్లిపోయాడు. ఆయన్ను అనుగమించి అమ్మవారు వెళ్లిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివ తేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మా, దేవతల ప్రియం కొరకు నీవు గర్భంను దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను, ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరలా కంగారు మొదలయ్యింది. అగ్నిహోత్రుడు గంగతో, నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు.
గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమైన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకమునందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు 6 వచ్చి మేము పాలు ఇస్తాము, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. 6 కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమారా అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని గంగ యందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టిన రోజునాడే దేవతలందరూ ఆయన్ను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అనే పేరు ఉంది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇది పూర్తిగా విన్న వారికి నిజంగా కోటి జన్మల పుణ్యం. ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారందరూ ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్లారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒక పిల్ల ఒకతే అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లు నాయకునికి దొరికింది. ఆ పిల్లను తీసుకువచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశిభూతమైన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి. ఎప్పుడూ నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యంను చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు బెల్లపురానికి వెళ్లాడు. ఆయన వెళ్లడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్లాడు. నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు. మంచి మంచి పండ్లు, తేనె అన్ని తీసుకొచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు బిల్లరాజుతో, నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్య రాశి అయిన శంకరుని తేజంను పొందినవాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవ సేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టమన్నాడు. బిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు. కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి, బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. లతాంగి, నన్ను చేపట్టవా అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఇతడు ఎంత అందగాడో అనుకుని, నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు, కానీ నా మనసునందు పాప పంకిలమైన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటే నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని, ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజ రూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పిల్ల మనసులో ఏడుస్తోంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని. చెలికత్తె, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? ఒక ఆకు మీద ఉత్తరం రాసి ఇవ్వు, నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళతా అన్నాడు. అప్పుడు చెలికత్తె, అలా వద్దు, నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనబడ్డారు. బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు. అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అప్పుడు సంతోషముగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమైపోతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది. అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలుంది. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాల్టి నుంచి పెంచుకుంటాను, దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకువెళ్లి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దవుతుంటే ఇంద్రునికి ఒక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసిన స్థలాన్ని తిరుపరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనం చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందాలి. వీడియో పూర్తిగా చూసారంటే మీ జన్మ ధన్యం అయినట్టే. ప్రతి ఒక్కరూ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.